రాష్ట్రంలో అనాగరిక పాలన సాగుతోందని అంటున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. షర్మిల పాదయాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం తప్పదని అంటున్నారు. మరో ప్రజాప్రస్థానంలో పాల్గొంటున్న తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు కాంగ్రెస్ టీడీపీల కుమ్మక్కు రాజకీయాలను ఎండగడుతున్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా జగన్ ప్రభంజనాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని చెబుతున్నారు. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిపి సిబిఐని పావుగా ఉపయోగించి జగన్ గారేమో రగన్ గారిని రిలీజ్ చేస్తే సాక్షులను ప్రలోభ పెడతారనే ఒక కారణం చూపిస్తూ వీళ్ళు సాక్షులను ప్రలోభ పెట్టి జగన్ గారిని ఏదో విధంగా అక్రమ కేసుల్లో ఇరికించి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేసే ప్రయత్నాలను ఈ ఎల్లో మీడియా ద్వారా వీళ్ళ మీడియా ద్వారా విషం జగన్ గారి మీద విషం కక్కుతున్నారు. ఛార్జ్షీట్ వేయాలంటే 90 రోజులు సరిపోతుంది. అది కాకుండా ఏదో బయటకు రాకుండా ఉండేందుకని చెప్పేసి ఈ సిబిఐ అలాగా రోజులను అలా డ్రాగింగ్ చేసుకుంటూ ఎక్కువ రోజులు జైల్లో పెట్టి జగన్ జైల్లో పెట్టి ఎలక్షన్ చేసుకుంటే మనం నెగ్గగలమనే విధానంతో చేస్తున్నట్టు తప్ప ఒక స్వాతంత్రం ప్రతి మనిషికి ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కుని కాలరాసి ఈ విధంగా ద్వంద్వ నీతికి పాల్పడుతున్నారు ఈ రెండు పార్టీలు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారిని మరి అక్రమ కేసులతో బనాయిస్తూ మరి జైల్లో పెట్టి బంధించి వీళ్ళ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మరి జగన్ అన్న రిలీజ్ అవడం ఖాయం, అతను ముఖ్యమంత్రి అవడం ఖాయం అని సభాముఖంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు కష్టాలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయని మా మహిళలమే కాదు, మా ఇంటిలోనే కుటుంబ సభ్యులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆలోచించి మనసుతో ఆలోచించండి. మీరు మంచిగా ఆలోచించి సరి అయిన నాయకత్వం గల ఏ కుటుంబం మనల్ని కాపాడి ఇంతవరకు సరి అయిన నాయకత్వంలోని మనకి ఎంత ఇదిగా సేవ చేశారన్నది ఆలోచించే మీరు అడుగు వేయాలని చెబుతూ షర్మిల రాకతో రాజానగరం నియోజకవర్గంలోని ప్రతి పల్లె ప్రతి ప్రాంతం జనసంద్రమైంది.